నమస్కారం. ఈరోజు మనం ధాతు విభంగ సుత్తం నుండి ఒక చాలా లోతైన భాగాన్ని పరిశీలిద్దాం. దాని పేరు ది సేజ్ ఎట్ పీస్. ఇది బుద్ధుడికి పుక్కుసాతి అనే ఒక భిక్షువుకి మధ్య జరిగిన సంభాషణ అన్నమాట. ఇక్కడ మన లక్ష్యం ఏంటంటే అచంచలమైన విముక్తి అంటే నిర్వాణం వైపు మనసును నడిపించే చివరి అత్యంత సూక్ష్మమైన దశలను అర్థం చేసుకోవడం. అసలు శాంతమూర్తిగా మారడం అంటే ఏమిటి? ఆ స్థితిని ఎలా చేరుకుంటారు? పదండి దీన్ని లోతుగా చూద్దాం. అవును. ఈ సుత్తంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం సిద్ధాంతాలను చెప్పి వదిలేదు. ఒక వ్యక్తి యొక్క చేతన అత్యున్నత స్థాయికి చేరినప్పుడు కలిగే అనుభవాలను, ఎదురయ్యే సవాళ్లను ఇది కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. అంటే ఇది మానసిక శుద్ధీకరణ యొక్క పరాకాష్ఠను విశ్లేషిస్తుందన్నమాట. ఈ సంభాషణ మొదట్లోనే నన్ను చాలా ఆశ్చర్యపరిచిన ఒక విషయం ఉంది. మనం సాధారణంగా ధ్యానంలో అత్యున్నత స్థితులుగా భావించేవి కూడా ఒక రకమైన ఉచ్చు అని బుద్ధుడు హెచ్చరిస్తాడు. అంటే అనంతమైన ఆకాశం లేదా అనంతమైన చైతన్యం వంటి స్థితులపై మనసును కేంద్రీకరించడం కూడా ఒక పరిమితిని సృష్టిస్తుందని ఆయన అంటున్నారు. అవును. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే చాలామంది సాధకులకు అవే అంతిమ లక్ష్యాలుగా కనిపిస్తాయి. కాని బుద్ధుడు వాటిని నియతమైనవి లేదా షరతులతో కూడినవి అని వర్ణించారు. ఆగండి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే సంవత్సరాల తరబడి సాధన చేసి అనంతమైన చైతన్యం వంటి స్థితుల్ని చేరుకుంటే అది కూడా ఒక అడ్డంకి అంటున్నారా? చాలామందికి అది అంతిమ లక్ష్యం అనిపిస్తుంది కదా. దీన్ని ఉచ్చు అని ఎందుకన్నారు? అసలు షరతులతో కూడినవి అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మనం ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుస్సును చూస్తాం. అది గాలిలో తేమ, సూర్యరశ్మి సరైన కోణంలో పడటం అనే కొన్ని షరతులపై ఆధారపడి ఉంటుంది. ఆ షరతులు మారితే ఇంద్రధనుస్సు మాయమవుతుంది. అలాగే ఈ ఉన్నత ధ్యానస్థితులు కూడా మనస్సును ఒక నిర్దిష్ట పద్ధతిలో కేంద్రీకరించడం అనే షరతుపై ఆధారపడి ఉంటాయి. అంటే అవి మన సంకల్పం వల్లే, మన ప్రయత్నం వల్లే ఏర్పడతాయి. ఆ ప్రయత్నం ఆపగానే ఆ స్థితి కూడా శాశ్వతంగా ఉండదు. అందుకే అది అంతిమ విముక్తి కాదు, అదొక తాత్కాలిక అనుభవమే అన్నమాట. అయితే ఈ ఉచ్చు నుండి బయటపట్టమెలా? కేవలం ఆ స్థితులను అనుభవించడమే లక్ష్యం కానప్పుడు అసలైన మార్గమేమిటి? మార్పు ఇక్కడే మొదలవుతుంది. ఆ భిక్షువు ఉనికి లేదా అనునికి వైపు మొగ్గు చూపే ఏ కొత్త సంకల్పాన్ని సృష్టించడం ఆపివేస్తాడు. అంటే నేను ఈ స్థితిలో ఉండాలి లేదా నేను ఏ స్థితిలోనూ ఉండకూడదు అనే మానసిక నిర్మాణం ఆగిపోతుంది. సరిగ్గా ఇలా కొత్త సంకల్పాలు చేయడం ఆగిపోయినప్పుడు అతను దేనికి అంటిపెట్టుకుని ఉండడు. అలా అంటిపెట్టుకుని లేనప్పుడు కలత చెందడు. కలత లేనప్పుడు వ్యక్తిగతంగా నిర్వాణాన్ని పొందుతాడు. ఇక్కడ కీలకమేమిటంటే అనుభవాన్ని సృష్టించడం నుండి అనుభవం యొక్క స్వభావాన్ని కేవలం గమనించడం వైపు దృష్టి మళ్లుతుంది. ఇది అర్థమైంది. అంటే అనుభవాలను వెంటాడటం ఆపేయడం. అయితే శరీరం ఉన్నంతవరకు అనుభూతులుంటాయి గదా. సుఖం, దుఃఖం వంటివి వస్తూనే ఉంటాయి. మరి విముక్తి పొందిన వ్యక్తి వాటిని ఎలా అనుభవిస్తాడు? ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. ఖచ్చితంగా ఈ సుత్తం ప్రకారం సుఖం, దుఃఖం లేదా తటస్థ అనుభూతి ఏదైనా సరే అది అనిత్యమైనదని, అశాశ్వతమైనదని ఆ వ్యక్తికి స్పష్టంగా తెలుస్తుంది. అందుకే దానిలో ఆనందం వెతకడు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడు. దాన్ని కేవలం ఒక అనుభూతిగా మాత్రమే చూస్తాడు, అంతే. దీన్ని వివరించడానికి సుత్తంలో ఒక అద్భుతమైన ఉపమానం ఉపయోగించబడింది కదా. అవును, నూనెదీపం ఉపమానం. అది ఈ విషయాన్ని చాలా అందంగా వివరిస్తుంది. ఒక నూనెదీపం నూనె, వత్తి ఉన్నంత వరకు వెలుగుతుంది. అవి అయిపోగానే కొత్త ఇంధనం లేకపోతే దీపం ఆరిపోతుంది. ఇక్కడ నూనె, వత్తి అనేవి మన పూర్వకర్మల ఫలితంగా ఏర్పడిన ఈ శరీరం మరియు జీవితకాలం. ఇక్కడ ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఈ ఉపమానాన్ని అనుభూతులకెలా అన్వయిస్తారు? ఇక్కడ ఇంధనమనే పదం దేనికి ప్రతీక? అదే ఇక్కడ కీలకం. విముక్తి పొందిన వ్యక్తి శరీరంతో అంతమయ్యే అనుభూతిని అనుభవిస్తున్నప్పుడు కూడా దానిలో ఆనందాన్ని వెతకడు. అంటే కోరిక అనే కొత్త ఇంధనం దానికి జోడించడు. సుఖం కలిగినప్పుడు ఇది ఇంకా కావాలి అని ఆశించడు. దుఃఖం వచ్చినప్పుడు ఇది నాకు వద్దు అని ద్వేషించడు. ఈ కొత్త ఇంధనం లేకపోవడం వల్ల శరీరం నశించినప్పుడు, జీవితం ముగిసినప్పుడు అనుభవాలన్నీ ఇక్కడే చల్లారిపోతాయి. ఇది పరినిర్వాణ స్థితిని వర్ణిస్తుంది. ఇది దుఃఖం యొక్క మంట ఆరిపోవడాన్ని సూచిస్తుంది, అంతేకాని శూన్యాన్ని కాదు. అంటే అనుభూతి కలుగుతుంది, కాని దానికి ప్రతిస్పందనగా పుట్టే కోరికలు, ద్వేషాలు అనే గొలుసుకట్టు ఏర్పడదు.
ఆ ప్రవాహం అక్కడితో ఆగిపోతుంది. మంటకు కొత్తగా కట్టెలు వేయడం ఆపేసినట్టు. సరిగ్గా అదే. అనుభూతిని వేరుగా, దానికి మనం అంటగట్టే మానసిక ప్రతిచర్యను వేరుగా చూడగలగడమే ఆ స్థితి. ఇంత స్పష్టతతో, అచంచలమైన నిశ్చలత్వంతో ఉండే ఈ స్థితికి బుద్ధుడు 4 అత్యున్నత పునాదులను నిర్దేశించాడు. అవి ఈ విముక్తి చెందిన మనస్సు యొక్క లక్షణాలుగా అనిపిస్తున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దామా? తప్పకుండా. మొదటిది ప్రజ్ఞ. దుఃఖమంతా పూర్తిగా నశించిందన్న జ్ఞానం. ఇది కేవలం దుఃఖం లేదు అని పుస్తకంలో చదివి తెలుసుకోవడం కాదు. దుఃఖానికి కారణమైన మూలాలను, అంటే అవిద్య, కోరికలను సమూలంగా పెకిలించివేయడం వల్ల కలిగే అనుభవపూర్వకమైన నిశ్చయత. ఇది మొదటి అతి ముఖ్యమైన పునాది. సరే, ఇక రెండవది సత్యం. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్వాణం మాత్రమే సత్యమని చెప్పబడింది. అవును, రెండవది సత్యం. నిర్వాణం మాత్రమే మోసగించని యథార్థమని గ్రహించడం. మిగతా అన్ని అనుభవాలు, సంతోషాలు, దుఃఖాలు, ఉన్నత ధ్యానస్థితులు కూడా వస్తూపోతూ ఉంటాయి. అవి అనిత్యమైనవి. వాటిని శాశ్వతం అనుకుంటే అవి మనల్ని మోసం చేస్తాయి. కాని నిర్వాణమనే స్థితి అటువంటిది కాదు. అది షరతులపై ఆధారపడనిది, అజంచలమైనది. అది మారదు. ఎలి వినడానికి కొంచెం నిరాశాజనకంగా అనిపించవచ్చు. అంటే మన ప్రేమలు, ఆనందాలు, సంబంధాలు కూడా మోసపూరితమైనవేనా? వాటికి విలువే లేదా? ఉంచుతాయని నమ్మితే అప్పుడు అవి మనల్ని మోసం చేసినట్టే. ఎందుకంటే అవి మారతాయి. వాటి అనిత్య స్వభావాన్ని అర్థం చేసుకుని వాటిని ఉన్నప్పుడు ఆస్వాదించి పోయినప్పుడు అంటిపెట్టుకోకుండా ఉండగలిగితే అప్పుడు సమస్య లేదు. కాని నిర్వాణం మాత్రమే ఏ మార్పుకు లోను కాని ఏకైక సత్యమని చెప్పడం దీని ఉద్దేశ్యం. ఇక మూడవ పునాది. దానికోసం చాలా శక్తివంతమైన భాష వాడారు. అదే త్యాగం. అవును, మూడవది త్యాగం. పునర్జన్మకు కారణమయ్యే అన్ని సంపాదనలను పూర్తిగా విడిచిపెట్టడం. ఈ సూత్రంలో వాడిన భాష చూడండి. తాటి చెట్టు మొద్దులాగా వేళ్లతో సహా నరికివేయడం అంటారు. మళ్ళీ మొలకెత్తడానికి ఆస్కారం లేకుండా. ఈ సంపాదనలు అంటే ఏమిటి? కేవలం భౌతిక వస్తువులా? లేక అంతకంటే లోతైన అర్థం ఉందా? ఉదాహరణకు, నేనొక మంచి తండ్రిని, లేదా నేనొక విజయవంతమైన ఉద్యోగిని వంటి మన గుర్తింపులు కూడా ఈ సంపాదనల కిందకే వస్తాయా? ఖచ్చితంగా. ఇక్కడ సంపాదనలు అంటే కేవలం భౌతిక వస్తువులు కాదు. ప్రధానంగా మనస్సు అంటిపెట్టుకునే కర్మలు, గుర్తింపులు, నమ్మకాలు, అభిప్రాయాలన్నీ. నేను ఇలాంటివాడిని, నాది ఇది అని మనం ఏవైతే బలంగా నమ్ముతామో అవన్నీ సంపాదనలే. ఈ గుర్తింపుల నుండే అభిమానం, అహంకారం, భయం పుడతాయి. వాటన్నిటినీ సమూలంగా త్యాగం చేయడమే ఈ పునాది. అంటే మనల్ని బంధించే అన్ని గుర్తింపులను, నమ్మకాలను సమూలంగా వదిలేసినప్పుడు బహుశా అప్పుడు మిగిలేదే అసలైన శాంతిమో. ఇప్పుడు 4వ పునాదైన శాంతి గురించి చెప్పండి. సరిగ్గా పాయింట్కొచ్చారు. 4వది శాంతి. కామం, ద్వేషం మరియు భ్రాంతి అనే 3 మానసిక విషాలను పూర్తిగా చల్లార్చడం. ఈ మూడింటినీ కూడా తాటిచెట్టు ముద్దులాగా మళ్లీ పుట్టే అవకాశం లేకుండా సమూలంగా నాశనం చేయడం. సంపాదనలను త్యాగం చేసినప్పుడు ఈ 3 విషాలకు నిలబడటానికి చోటుండదు. ఈ 3 చల్లారినప్పుడే సంపూర్ణ, అచంచలమైన శాంతి సాధ్యమవుతుంది. ఈ 4 పునాదులు విడివిడిగా సాధించేవి కావు, ఒకదానికొకటి బలాన్నిచ్చేవి. ఇప్పుడు ఈ సంభాషణ యొక్క శిఖరాగ్రానికి వస్తున్నాం. అసలు శాంతమూర్తిని నిర్వచించేదేమిటి? భావనల ప్రవాహాలు ఇకపై ఆ వ్యక్తిని ముంచెత్తవని ఈ సూత్రం చెబుతోంది. ఏంటివి ఈ భావనల ప్రవాహాలు? భావన అంటే ఏమిటో ఇక్కడ చాలా స్పష్టంగా వివరించారు. నేను ఉన్నాను, నేను ఇది, నేను అవుతాను, నేను కాను, నేను భౌతిక రూపంలో ఉంటాను, నేను రూపం లేకుండా ఉంటాను వంటి మనసులో మెదిలే ఆలోచనలన్నీ భావనలే. ఇవన్నీ నేను అనే ఒక కేంద్రం చుట్టూ తిరుగుతాయి. నేను అనే భావన యొక్క విభిన్న రూపాలే ఇవి. ఒక్క నిమిషం. నేను ఉన్నాను అని అనుకోవడం చాలా సాధారణమైన ఆలోచన కదా. మన అస్తిత్వానికి అదే మూలం. అలాంటి ఒక ప్రాథమికమైన ఆలోచనను ఒక వ్యాధి, ఒక కణితి, ఒక బాణం అని బుద్ధుడు ఎందుకంత తీవ్రంగా వర్ణించారు? ఆ ఆలోచన లేకపోతే మనం రోజువారీ పనులు ఎలా చేయగలం? ఇది ఆచరణలో సాధ్యమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ మనం 2 రకాల నేనులను వేరు చేసి చూడాలి. ఒకటి వ్యావహారిక నేను. ఉదాహరణకు, నేను నీతో మాట్లాడుతున్నాను, లేదా నేను రేపు వస్తాను అని చెప్పడానికి వాడేది. ఇది కేవలం ఒక సౌలభ్యం. బుద్ధుడు దీన్ని తప్పుపట్టలేదు. కాని రెండోది
తాత్విక నేను అంటే నాలో ఎక్కడో ఒక శాశ్వతమైన మారని వేరైన ఆత్మ లేదా అస్తిత్వముంది అనే లోతైన నమ్మకం. ఈ భావనే అన్ని సమస్యలకు మూలం. ఈ నేను అనే నిర్మాణం నుండే నాకు ప్రమాదం జరుగుతుందేమో అనే భయం, నేను ఇంకా గొప్పవాడిని కావాలి అనే కోరిక, నాకు అడ్డువస్తున్నవారిపై ద్వేషం పుడతాయి. ఈ తాత్విక నేను అనేదే వ్యాధి, అదే కణితి. శాంతమూర్తి ఈ కణితిని కరిగించుకుంటాడు. ఓ, ఇప్పుడు స్పష్టత వచ్చింది. అంటే సమస్య నేను అనే పదాన్ని వాడటంలో లేదు, ఆ పదం వెనక ఉన్న ఒక శాశ్వతమైన అస్తిత్వాన్ని ఊహించుకోవడంలో ఉంది. సరిగ్గా. ఆ తాత్విక నిర్మాణమాగిపోయినప్పుడు ఈ సుత్తలోని చివరి ప్రశ్నలకు అర్థం దొరుకుతుంది. పుట్టనివాడు ఎలా వృద్ధుడవుతాడు? వృద్ధుడు కానివాడు ఎలా మరణిస్తాడు? మరణించనివాడు ఎలా కంపిస్తాడు? కంపించనివాడు దేనికోసం ఆరాటపడతాడు? నేను అనే భావన ద్వారా మనసులో ఒక అస్తిత్వం. పుట్టినప్పుడే దానికి వృద్ధాప్యం, మరణం, భయం, కోరిక అనేవి ఉంటాయి. ఆ పుట్టుకే లేనప్పుడు ఈ ప్రశ్నలకు తావులేదు. ఆ భావనల ప్రవాహాలు ఆగిపోయినప్పుడు సముద్రం నిశ్చలంగా ఉన్నట్లుగా మనసు నిశ్చలమవుతుంది. ఆ స్థితినే శాంతమూర్తి యొక్క స్థితి అంటారు. మనం ఎక్కడ మొదలుపెట్టామో ఎక్కడికొచ్చామో చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అత్యున్నత ధ్యానస్థితులే బంధాలను తెలుసుకోవడం దగ్గర్నుంచి నూనె దీపంలా అనుభూతులను అంటకుండా చూడటం వరకు, చివరికి నేను అనే ఒక చిన్న ఆలోచనే అన్నింటికన్నా పెద్ద జబ్బు అని అర్థం చేసుకోవడం వరకు నా ఆలోచనా విధానాన్నే ఇది ప్రశ్నిస్తోంది. దీని సారాంశం ఏమిటంటే, నిజమైన, అచంచలమైన శాంతి బయట పరిస్థితులను మార్చడంలో లేదు. అది మన మనస్సులో, వాస్తవికతపై మనం వేసే మానసిక ప్రొజెక్షన్లను, నేను అనే నిర్మాణాలను ఆపడంలో ఉంది. ఆ నిర్మాణం ఆగిపోయినప్పుడు మిగిలేది నిశ్చలమైన, అచంచలమైన స్వేచ్ఛ. ఇప్పుడు ఆలోచించడానికి ఒక ప్రశ్న. ఈ సుత్తం భావన ఒక బాణం లాంటిది అని చెప్పింది. నేను ఉన్నాను లేదా నేను అవుతాను వంటి ఆలోచనలు బాణాలైతే, లోతైన ధ్యానం చెయ్యని మన సాధారణ జీవితంలో కూడా ఈ సూక్ష్మమైన బాణాలు మనల్ని ఎలా గుచ్చుకుంటాయి? ఒక చర్చలో మన మాటకు విలువ ఇవ్వనప్పుడు, లేదా ఒక పనికి మెచ్చుకోలు దక్కినప్పుడు మన లోపల కలిగే ఆ చిన్న నొప్పి లేదా ఆనందం కూడా ఈ బాణాల ప్రభావమేనా? ఆ బాణాల బారిన పడకుండా జీవించడమంటే ఏమిటి?